హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మీ ముందుకు ఒక కొత్త ఛాలెంజ్తో వచ్చేసాము. ఇవాళ ఛాలెంజ్లో ఎప్పటిలాగానే నేను మా అబ్బాయి ఇవాళ ఛాలెంజ్ ఏం చేస్తున్నామంటే కీమా దోశ, ఇంకా దోశ చికెన్, ఇడ్లీ చికెన్. ఫస్ట్ కీమా దోశ అడిగింది అపూర్వ రమిశెట్టి గారు. కీమా దోశ ఛాలెంజ్ మీకోసమే. ఫస్ట్ కీమా దోశ తింటాం, ఆ తర్వాత ఇవి ఎవరు అడిగారో చెప్తాము. ఓకే, స్టార్ట్ చేద్దామా? 1 2 3 స్టార్ట్. చూపిద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది కీమా దోశ. మన మసాలా దోశ లాగానే అందులో ఏమో మసాలా ఉంటుంది, ఇందులో కీమా. ఎప్పుడు టేస్ట్ చేయలేదు, చాలా బాగుంది. అపూర్వ రమిశెట్టి గారు ఎక్కడ తిన్నారు, ఎవరు చేశారు, మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. సూపర్ ఉంది, చాలా టేస్ట్ ఉంది. మనం మసాలా దోశ అయినా సరే దాని సరే ఇంట్లో చేసుకుంటే మంచిగా పెట్టుకుంటాం కదా, కర్ర అయినా మసాలా అయినా. బయట తింటే మాత్రం అందులో గింతంతే మసాలా పెడతారు. దోశ ఏమో పెద్దగా వేస్తారు, మసాలా ఇంకా చిన్న స్పూన్తో. మేమైతే మంచిగా పెట్టుకున్నాం కీమా. అందుకే ఇంట్లోనే చేసుకోవాలి ఏదైనా. అలా అని బయట తినొద్దు అంటలేను, తప్పదు, ఒక్కొక్కసారి తినక తప్పదు కదా. అట్లయితే ఓకే, లేదు చేసుకోగలమన్నప్పుడు ఇంట్లో చేసుకోవడమే బెస్ట్ ఆప్షన్. ఇంట్లో చేసుకోవడం బయట తిన్నాం కంటే. కాదు అంటే తెచ్చుకోవచ్చు. బాగుంది ఫ్రెండ్స్, ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది. మళ్ళీ ఇద్దరం సేమ్ తినేసాము. మసాలా చికెన్ దోశలో ఏంటి కీమా దోశ సారీ ఫ్రెండ్స్, కీమా దోశలో ఇద్దరం విన్నాయాము. నెక్స్ట్ వీడియో చూద్దాం ఎవరో. ఓకే ఫ్రెండ్స్, ఇడ్లీ చికెన్ కర్రీతో తినండి అనేసి వైష్ణవి మర్రిపూడి గారు అడిగారు. అలాగే చికెన్ విత్ దోశ చేయండి అని మనీషా గారు అడిగారు. వాళ్ళిద్దరి కోసం ఈ ఛాలెంజ్. ఓకేనా, స్టార్ట్ చేద్దామా? ఓకే, 1 2 3 స్టార్ట్. నువ్వు కూడా ఫస్ట్ ఇడ్లేరా? వైష్ణవి గారు ఇడ్లీతో ఛాలెంజ్ మీకోసమే. బాగుంది.
జారిపోయింది. జారిందా? బాగుంది టేస్ట్. ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళని మా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ కొట్టండి. అసలు మీరు ఇడ్లీలో ఏదో గెలిచిండు, నేను ఓడిపోయినా. ఇప్పుడు దోశ. దోశ విత్ చికెన్ ఏమో మనీషా గారు అడిగారు. మనీషా గారు మీకోసమే ఇచ్చాలి. దోశలో కూడా చికెన్ చాలా టేస్ట్గా ఉంది. బాగుంది. ఇంకా వెరైటీ ఛాలెంజెస్ ఇవ్వండి మీరు. కొంతమంది చేసినవే ఇస్తున్నారు. ఆల్రెడీ మేము అవి చేసాము. మా ఛానల్లోకి వెళ్ళి చూడండి. మమ్మీ అలా సూపర్ ఫాస్ట్. ఇడ్లీ నువ్వు వెళ్తావా? దోశ నేను వెళ్దామని. ఓకే, నాది ఇంకో పీస్ ఉంది. ఏదో చికెన్ పీస్ మిగిలింది. అది మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ కీమా దోశ ఏమో ఇద్దరం గెలిచాము. ఇడ్లీను చికెన్ ఏమో నీదు గెలిచిండు, నేను ఓడిపోయాను. దోశ ఉన్న చికెన్ ఏమో నేను గెలిచా, నీదు ఓడిపోయిండు. ఓకే ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వాటి కింద నెక్స్ట్ ఛాలెంజ్లో కలుద్దాం. బాయ్.